నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. అమెరికాలో జరిపిన కాల్పుల్లో మరో తెలుగు విద్యార్థి బలైపోయాడు. వరుస పెట్టి ఇవన్నీ కంటిన్యూస్‌గా మన తెలుగు విద్యార్థులపైనే ఈ అటాక్స్ అనేవి జరుగుతా ఉన్నాయి. విద్యార్థులు చదువు కోసం, వారి భవిష్యత్తు కోసం కుటుంబాన్ని పోషించాలి, లేదా ఆర్థికంగా ఎదగాలి, లేదా భవిష్యత్తులో ఎదగాలంటూ ఎన్నో కష్టాల మీద భారతదేశం నుంచి కుటుంబాన్ని వదిలి ఇక్కడ సమస్యలన్నీ పెట్టుకొని వేరే దేశాలకు వెళ్ళి చదువుకుంటా ఉంటారు భవిష్యత్తు కోసం. కానీ తీరా అక్కడికెళ్ళి చదువుకొని తిరిగొచ్చి కుటుంబాన్ని చూసుకుందాం అనే సమయంలో ఎవరో చేసిన కాల్పులకి చంద్రశేఖర్ అయితే బలయ్యాడు. మన బ్రదర్ ఉన్నారు, వాళ్ళ బ్రదర్ వాళ్ళతో మాట తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, ఇది జరిగింది ఎలా జరిగిందని చెప్తా ఉన్నారు. ఎప్పుడు వెళ్ళాడు అబ్రాడ్‌కి మన? అబ్రాడ్ 2023కి వెళ్ళాను సార్. 2023 జూలై 25కి అట్లా వెళ్ళిండు. మొన్ననే ఒక 2 ఇయర్స్లో ఆయన గ్రాడ్యుయేషన్ అయిపోయింది. మొన్న 2025లో ఆయన గ్రాడ్యుయేషన్ అయిపోయింది. 2 మంత్స్ అయింది ఆయన గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ అయిపోయి. ఆయన ఫుల్ టైం గురించి సెర్చ్ చేస్తుండు. ఫుల్ టైమ్స్ గురించి ఏమన్నా ఫుల్ టైం జాబ్ వస్తుందేమో అని సెర్చ్ చేస్తుండు. ఇంతలోనే ఒక 2 మంత్స్ అయిపోయింది ఆయనకు మాస్టర్స్ అయిపోయి. ఇంతలోనే ఇట్లా అయిపోయింది. ఎవరో మాకు ఇన్ఫర్మేషన్ కానీ మనకి ఫుటేజ్ చూసింది లేదు, ఏమైందో అని తెలియదు మాకు. అక్కడ యుఎస్ గవర్నమెంట్ ఏ ఫుటేజ్ కూడా రిలీజ్ చేయలేదు. అక్కడ గవర్నమెంట్ రిలీజ్ చేస్తే కానీ అసలు యాక్చువల్గా ఏమైంది, ఎందుకు కాల్పులు జరిగినాయి అనేది వాస్తవం తెలుస్తుంది. ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి అక్కడ సస్టైన్ అయినోడు ఒకటేసారి ఇట్లా కావడం అనేది మాకు ఏదో అనుమానంగా అనిపిస్తుంది. సో గ రోజు చూసుకుంటా ఉంటే అమెరికాలో కూడా కొన్ని గొడవలు జరుగుతున్నాయి, అల్లకల్లోలు జరుగుతున్నాయి. వాటి గురించి ఏమైనా మాట్లాడుతుంటాడా? ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ గురించి మీకు చెప్తా ఉంటాడని? 2 ఇయర్స్ నుంచి ఆయన్నే మేము ఆయనకు పంపించడమేమో కానీ ఆ ఇన్సిడెంట్ల గురించి, ఆ రాబరీ కేసెస్ కానీ, ఇట్లా హోమ్లెస్ పీపుల్ కానీ ఇట్లా దాడులు చేయడము ఆయన మాకే వీడియోస్ పంపించి ఇట్లా ఇక్కడ అవుతుంటాయి ఇట్లా ఇది అని మాకే చెప్తాడు. అలాంటిది ఆయనకే ఈరోజు అనుకోకుండా ఈ సంఘటన ఆయనకే కావడము, ఇట్లా షూటింగ్స్ ఇక్కడ అవుతాయి అని ఆయనే చెప్తాడు. అలాంటి షూటింగ్ ఆయనకే కావడము మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది సార్. సో చెప్తా ఉన్నాడు. అయితే మీరు రమ్మని వెనక్కి రమ్మనడం కానీ చెప్పారా? లేకపోతే ఎవరు చెప్పారు ఈ జరిగిన దుర్ఘటన గురించి? ఎవరు చెప్పారు మీకు ముందుగా? మాకు ముందుగా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. మార్నింగ్ అయింది ఇన్సిడెంట్, మొన్న ఫ్రైడే నైట్ అయింది అన్నారు. మాకు నిన్న మార్నింగ్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు, ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్తున్నారు. యాక్చువల్గా నైట్ అయిందంట. సో నిజంగానే వేరే దాడిలో చనిపోయారా, లేదని కావాలని చేసిరంటారా? అనుమానాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే అక్కడి నుంచి ఏమన్నా రెస్పాన్స్ వస్తూ ఉందా? మీ అనుమానం ఏమంటా ఉన్నారు? అనుమానం ఉంది సార్. రెస్పాన్స్ అంటే మనకి ఇంకా మన గవర్నమెంట్ తరపున, మీ మీడియా తరపున చాలామందికి ఇప్పటివరకు రిక్వెస్ట్ ఇచ్చినాము. మీడియా సర్క్యులేట్ చేసిన వార్తల ప్రకారము అందరికీ వెళ్ళింది ఇంతవరకు సమాచారం అయితే, ఇట్లా చనిపోయిన మా తమ్ముని గురించి. కానీ మన గవర్నమెంట్, మన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కూడా మనకి కొద్దిగా ఏమన్నా సపోర్ట్ దొరికితే, వాళ్ళతోటి కూడా సపోర్ట్ దొరికితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మా తమ్ముడు ఇండియాకి రాగలితే మేము చాలా కొద్దిగా, మా అమ్మగారు 2021 మొన్ననే మా నాయన, ఇప్పుడు మా అమ్మగారు, మా తమ్ముడు చనిపోయిండు. మా అమ్మ ఒక్క ఆమె చాలా 2 డేస్ నుంచి సఫర్ అవుతుంది. చాలా అంటే చాలా సఫర్ అవుతుంది. వచ్చే వరకు మా అమ్మ కూడా మాకు మిగులుతుందో మిగలదో అనేది మాకు అర్థం అవ్వట్లేదు సార్. సో నిన్న హరీష్ రావు గారు కూడా రావడం జరిగింది, మీతో మాట్లాడడం జరిగింది, పరామర్శించారు. ఏమైనా హామీ ఇచ్చారా? మీ బాధ్యత మాదని ఏమైనా హామీ ఇచ్చారు? ఏమని చెప్పారు? హామీ ఇచ్చారు. హరీష్ రావు గారు ఇచ్చారు. మన లోకల్ రంగారెడ్డి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కూడా చెప్పారు. మాకు ఫోన్ కాల్లో మధుయాష్కి గౌడ్ గారు కూడా మాట్లాడారు. అక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది, అంత ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ అసలు ఎందుకు అవుతున్నాయి, అసలు ఇండియన్స్ మీద ఎందుకు ఇంత విభేదం వచ్చిందనేది మనకు యాక్చువల్గా కావాలి. ఎందుకంటే లాస్ట్ మంత్లోనే 3-4 ఇన్సిడెంట్స్లు అయినాయి, 3 ఇట్లా డెత్ కేసెస్ అయినాయి. ఎందుకు ఇట్లా అసలు ఇండియన్స్ పట్ల ఇంత విద్వేషం పెరుగుతుంది అమెరికన్స్ మీద? మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఏం చేస్తుర్రు? ఏదన్నా వాళ్ళకి సర్టెన్ మంచి ఏమన్నా తెస్తే స్టూడెంట్స్ పోయి అక్కడ చదువుకోవాలన్న కళ, మా నాయన చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచిండు. మేము 3 కొడుకులము, దళిత కుటుంబంలో పుట్టి మమ్మల్ని ఒక్కళ్ళన్నా అమెరికాకు పంపించాలని మా నాయన చాలా చాలా ఇష్టపడి మమ్మల్ని ఒకరిని అమెరికాకు పంపించాలని చెప్పిపోయిండు. అలాంటిది మా ఇద్దరు అన్నదమ్ములను కాలేదని మా తమ్మునన్న పంపించాలని లోన్లు పెట్టుకొని చిట్టీలు కట్టుకుంటా, మా అమ్మ చాలా కష్టం చేసుకుంటా, చిట్టీలు వేసుకుంటా అక్కడిక్కడికి మా తమ్ముని పంపించడం జరిగింది. కానీ అనుకోకుండా మా తమ్ముడు ఇలా అనేది మాకు అసలు నమ్మలేకపోతున్నాము.
దీని పట్ల ఎట్లయినా సరే రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అందరూ కూడా చర్య తీసుకోవాలి. మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏ ఇండియన్కి ఏ ఇంట్లో కూడా ఇలాంటి వార్త కావద్దని మేము వేడుకుంటున్నాం సార్. అసలు అక్కడ ఘటన జరిగిందని అలా ఫ్రెండ్స్ చెప్పారంట. అసలు ఏం జరిగిందని ఏమన్నా స్పష్టంగా అంటే క్లారిటీగా చెప్పారా? ఏ విషయంలో గొడవ అయింది, ఎందుకు కాల్సాల్సి వచ్చింది అని పాయింట్స్ ఏమైనా చెప్పారు అసలు? వాళ్ళు చెప్పేది వచ్చిండు నార్మల్గా గ్యాస్ ఫిల్అప్ చేసుకుంటూ వచ్చిండు వెళ్ళిపోయిండు అంటున్నారు. కానీ అంత ఈజీగా వాడు కాల్వనీకి 2 years నుంచి ఎవరు ఎలా ఉంటారు, యూఎస్ వాడు తాగి వచ్చిండా, డ్రగ్స్ తీసుకుండా, కొకైన్ తీసుకుండా, వాడి మెంటాలిటీ ఏందో మా తమ్ముడు రీడ్ చేయగలుగుతాడు. అంత ఈజీగా కాదు. ఈ ఏదో ఆపుతున్నారు, ఏదో దాచుతున్నారు. ఈ ఫుటేజ్ తెలిస్తే, ఫుటేజ్ రిలీజ్ చేస్తే కానీ మనకు అసలు యాక్చువల్గా ఏమైంది అనేది తెలుస్తుంది సార్. ఇక్కడ ఎంబసీ నుంచి ఎవరైనా మాట్లాడారు మీతోటి డీటెయిల్స్ తీసుకోవడం కానీ పలానా ఇష్యూ గురించి జరిగిందని? ఎంబసీ వాళ్ళు ఏమైనా మాట్లాడారు అక్కడ అధికారులు ఎవరైనా? ఇండియన్ ఎంఎన్సీ వాళ్ళు కాల్ చేసారు మాకు. మా మా తరపున ఏదైనా మేము చేస్తాము. మా తరపున యాక్చువల్గా అక్కడ ప్రాసెస్ స్టార్ట్ కానీ ఇంకా టైం పడుతుంది అవడం, కానీ దాన్ని డిస్క్లోజర్ అవన్నీ చేయడానికి టైం పడుతుంది. కానీ మా దగ్గర ఏమన్నా మేమైతే ఆపము, జల్దీ ప్రాసెస్ చేస్తామని ఎంఎన్సీ వారు చెప్పడం జరిగింది సార్. సో ఏం డిమాండ్ చేస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ని? బాడీ ఇంకా రాలేదు, అనుమానాస్పదంగా చనిపోయాడు అక్కడ, సడన్గా వచ్చి ఉన్నారు, ఇంకా ఏ స్పష్టత లేదు. ఏం డిమాండ్ చేస్తున్నారు గవర్నమెంట్ని ఇప్పుడు అయిన దానికి ఇక మేము ఎంత బాధపడుతున్నామో మాకు తెలుసు. కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ కావద్దు. ఇంకోటి దయచేసి వేడుకుంటున్నాము, మా తమ్ముంది డెడ్ బాడీ తెప్పించే వరకు అవి ఏ ఖర్చులున్నా సెంట్రల్ గవర్నమెంట్ భరించగలరని ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే మేము ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నాము. సెంట్రల్ గవర్నమెంట్ని వేడుకుంటున్నాము, మా తమ్ముడిని దయచేసి ఆయన ఖర్చులకి సహాయపడగలరని వేడుకుంటున్నాం సార్. విన్నారు కదా, ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. ముగ్గురు అన్నదమ్ముల్లో ఒకరినైనా అబ్రాడ్ పంపించాలనుకుంటున్నారు. అంతే మధ్యతరగతి ఫ్యామిలీ అంతే, ఎవరో ఒకరు ఒక అబ్రాడ్ వెళ్తే, ఒక ఫారెన్ వెళ్తే నా కొడుకు అక్కడికి వెళ్ళాడు చదువుకుంటున్నాడు అని ఆ తల్లిదండ్రులు చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుంది. కాబట్టి అప్పు చేసి అయినా సరే లోన్లు పెట్టి పంపిస్తూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆ స్టూడెంట్స్ తల్లిదండ్రులకు కానీ ఇంట్లో వరకు భారం కాకూడదు అనే ఉద్దేశంతో పార్ట్ టైమ్గా జాబ్ చేసుకొని ఆ వచ్చిన ఆ చిన్నపాటి అమౌంటే వారికి అక్కడ రెంట్స్ వెళ్తూ ఉంటాయి, వారి ఖర్చులకి ఇవన్నీ వెళ్తూ ఉంటాయి. కాబట్టి పార్ట్ టైమ్గా పని చేసుకుంటూ ఆ మాస్టర్స్ అయిపోయేంత వరకు కూడా అక్కడే పని చేస్తూ ఉంటారు. సో చంద్రశేఖర్ కూడా రీసెంట్గానే మాస్టర్స్ ఫినిష్ చేసుకున్నాడు, పార్ట్ టైమ్గా చేసుకుంటా ఉన్నాడు. సో ఫుల్ టైం జాబ్ దొరకాలా, లేకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏదైనా మళ్ళీ ఇక్కడ జాబ్ చూసుకోవాలనే ఈ టైం ఏదైతే ఈ కొంచెం వీసా గడువు ఉందో ఈ గడువులోనే అక్కడ వర్క్ చేస్తూ ఉన్నాడు. కానీ ఇంతలోనే ఇంత దారుణమైన ఘటన జరిగింది. ఇండియన్స్పై ఇంత కక్ష పట్టిన ట్రంప్ ఎవరైతే ఉన్నాడో మరి దీనిపై చర్య తీసుకోడా? ఏదైతే ఆఫ్రికన్స్ కానీ మిగతా నైజీరియన్స్ కానీ ఇంత నల్ల జాతీయులు నిర్భయంగా గన్స్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారో, అక్కడ ఏకంగా కాల్పులు చేస్తూ ఉన్నారు. వీరిపై యాక్షన్ తీసుకోకుండా ఇండియాపై టారిఫ్ విధిస్తూ ఉంటూ కూడా ట్రంప్ మాట్లాడుతూ ఉన్నారు. మరి ముందు వీటిపై యాక్షన్ తీసుకుంటే మీకు పేరు నిలబడుతుంటూ మాట్లాడుతున్నాం, ఆర్టీవీ తరఫున మేము మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇది ఇప్పటివరకున్న సిచ్యువేషన్. ఫ్యామిలీ కూడా వెయిట్ చేస్తూ ఉంది తమ్ముడిగా రాక కోసం. అయితే అన్న ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా కూడా అక్కడ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. ఇంకెప్పుడు వస్తుంది అనేది కూడా తెలియదు. ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు కుటుంబ సభ్యులు అయితే. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కెమెరామ్యాన్ అజర్తో పవన్ వాయిద్య, వాటీవీ, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.